అంటేనే సాగర్ తీరం, పర్యాటకుల స్వర్గధామం. ఇప్పటి వరకు కేవలం విమానాలు, రైళ్ల ద్వారానే విశాఖ అందాలను చూడటానికి వచ్చే పర్యాటకులకు ఇకపై మరో సరికొత్త అనుభూతి కలగబోతుంది. అంతర్జాతీయ క్రూయిజ్ టూరిజం రంగంలోకి వైజాగ్ గ్రౌండ్ ఎంట్రీ ఇస్తోంది. టూర్స్ అండ్ ట్రావెల్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రభుత్వంతో సాగించిన సుదీర్ఘ చర్చలు, కృషి ఫలితంగా ఈ కళ సాకారమవుతోంది. అసలు ఈ క్రూజ్ టూరిజం ఎప్పటి నుండి అందుబాటులోకి వస్తుంది? ఇది కేవలం ధనికులకు మాత్రమేనా, లేక సామాన్య మధ్యతరగతి ప్రజలకు కూడా అందుబాటులో ఉండేలా ప్యాకేజీలు ఉండబోతున్నాయా? వివరాలు టూర్స్ అండ్ ట్రావెల్స్ అసోసియేషన్ నాయకులు విజయ్ మోహన్ తెలిపారు. జూలై 15 నుంచి ఫస్ట్ ఇంటర్నేషనల్ క్రూజ్ ప్రారంభమవుతుందంటున్న విజయ్ మోహన్తో మా ప్రతినిధి మీనా ఫేస్ టు ఫేస్. అభివృద్ధి చెందుతోంది. ఇప్పుడు దక్షిణ భారతదేశంలోని క్రూజ్ టూరిజానికి కూడా ఓ బెస్ట్ అడ్రస్గా విశాఖ నిలిచింది. బెస్ట్ ప్రైస్తోని మంచి అనుభూతినిచ్చే ప్యాకేజీలు ఈ ట్రావెల్స్లు అందిస్తున్నాయి. మనతో ట్రావెల్స్ అధినేత విజయ్ మోహన్ గంట్ల గారు ఉన్నారు. వారితో మాట్లాడి విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. సార్ క్రూజ్ ఏంటి, అది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తుంది, అసలు దీని కథ ఏంటి సార్? కార్డిలియా క్రూజ్ అనేది ఎంప్రెస్ అనే షిప్ అమ్మ. ఇది మనకి 22 జూన్ ఫస్ట్ వాయేజ్ వైజాగ్ వస్తుంది. వచ్చి మళ్ళీ అది 2 నైట్స్ వస్తుంది అటు నుంచి. అలాగే 22, 29 అలాగే ఎవ్రీ మండే మనకి 4 వీక్స్ కంటిన్యూస్గా వస్తుంది. లాస్ట్ వాయేజ్ అటు నుంచి 13th వస్తుంది అమ్మ. మళ్ళీ ఇటు నుంచి మనకి ఏదైతే షిప్ అటు 22 వచ్చిందో 24th ఇటు వెళ్ళిపోతుంది. మళ్ళీ అటు 29th వచ్చింది ఫస్ట్ వెనక్కి వెళ్తుంది. మళ్ళా 6th వచ్చింది 8th వెళ్తుంది. మళ్ళీ 13th ఏదైతే అటు నుంచి వచ్చిందో 15th వెనక్కి వెళ్ళిపోతుంది అమ్మ. ఈ 15th వాయేజ్ ఏదైతే ఉందో అది మనకి 13 నైట్స్ 14 డేస్ ఫుకెట్, మలేషియా పార్ట్, సింగపూర్ పార్ట్ కవర్ చేస్తామా. దాని డీటెయిల్లోకి వెళ్తే ఏంటంటే అటు నుంచి చెన్నై నుంచి వచ్చేది 2 నైట్స్, వైజాగ్ నుంచి చెన్నై లేదు 3 నైట్స్, అది వయా పాండిచేరి అవుతుంది ఆ క్రూజు. లాస్ట్ ఏదైతే మనకి డిపార్ట్ అవుతుందో ఇక్కడి నుంచి అది మొత్తం 13 నైట్స్ 40 డేస్ క్రూజ్ అవుతుందమ్మా. సార్ అసలు క్రూజ్ టూరిజం అసలు ఎలా ఉంటుంది సార్? ఈ క్రూజ్ టూరిజం అనేది మనకి కొంచెం కొత్త. మనకి మన అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, మనకి ఆంధ్రప్రదేశ్కి షిప్ రావడం అనేది ఇది 3rd టైము. మన గతంలో 2 టైమ్స్ వచ్చింది, బట్ లాస్ట్ టైం మనకు ఓన్లీ 2 వాయేజెస్కి వచ్చిందమ్మా. ఇప్పుడు ఏంటంటే 4 వాయేజెస్కి 4 వాయేజెస్కి వస్తుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ క్రూజ్ చేయొచ్చు. బట్ ద బిగ్గెస్ట్ థింగ్ జరుగుతుంది ఏంటంటే మనకి డైరెక్ట్గా ఇంటర్నేషనల్ క్రూజ్ అనేది ఫస్ట్ టైం మన స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి స్టార్ట్ అవుతుందమ్మా. సో మన దగ్గర నుంచే డైరెక్ట్గా క్రూజ్ డిపార్ట్ అవుతుంది. క్రెడిట్ అంతా నేను యాక్చువల్లీ చంద్రబాబు నాయుడు గారికి ఇస్తాను. ఎందుకంటే సిఐఏ సమ్మిట్లో ఏదైతే జరిగిందో అప్పుడు కార్డిలియా వాళ్ళు వచ్చినప్పుడు ఆయన ఇన్సిస్ట్ చేసి మీరు ఎందుకు వైజాగ్ నుంచి మీరు ఇంటర్నేషనల్ డిపార్చర్స్ ఎందుకు మీరు ఇవ్వలేకపోతున్నారంటే వాళ్ళు ఇది చెప్పిన తర్వాత ఆయన రిక్వెస్ట్ చేయటం వల్ల ఏం చేశారంటే ఈ లాస్ట్ క్రూజ్ని ఏదైతే అవుతుందో దాన్ని ఇంటర్నేషనల్ క్రూజ్ చేశారమ్మా. జనరల్గా ఏంటంటే హైసీస్ ఉంటుంది యాక్చువల్ చెన్నై వెళ్ళిన తర్వాత, కానీ ఇది ఏం చేశారంటే మన వైజాగ్ వాళ్ళ గురించి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఫస్ట్ ఇంటర్నేషనల్ క్రూజు అనేది ఒకటే ఏర్పరచడానికి ఏం చేశారంటే దానికి మన డైరెక్ట్ సేలింగ్ ఇచ్చారు. సో మనం ఇక్కడే ఎక్కచ్చు, మనకి ఇమిగ్రేషన్ కూడా ఇక్కడే అయిపోతుంది. సో ఇంటర్నేషనల్ క్రూజ్ మనకి 15th జూలై మనకి ఫస్ట్ క్రూజ్ మనకి ఇక్కడి నుంచి డిపార్ట్ అవుతుందమ్మా. అది సార్ మనం ప్యాకేజ్ తీసుకున్నప్పుడు ప్యాసింజర్స్ వెళ్తున్నప్పుడు కొంచెం అంటే ఒక 10-15 డేస్ పడుతుంది అన్నారు కదా, సింగపూర్ 13 డేస్ చెప్పారు కదా. సో మధ్యలోని అంటే కొంచెం ఓల్డ్ పీపుల్స్ ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళకి ఏ ఫీవర్ రావడమో లేకపోతే కోల్డ్ ఇలా సంథింగ్ హెల్త్ ఇష్యూస్ అవుతూ ఉంటాయి కదా. సో మీరు లోపల ఏమైనా మనకి డాక్టర్స్ ఆన్ బోర్డ్ ఉన్నారా? ప్రతి షిప్లో ఒక డాక్టర్ అని కాల్ ఉంటాడు. దేర్ ఇస్ అ డాక్టర్ అవైలబుల్. ఎందుకంటే సీలోకి 1700 మందిని పట్టుకుని వెళ్తున్నప్పుడు దేర్ ఇస్ అ స్కోప్ ఆఫ్ పీపుల్ ఫాలింగ్ సిక్ అమ్మ, ఎక్కడో వచ్చాడు సిక్ అవుతూ ఉంటారు. సో డాక్టర్ అయితే ఆన్ బోర్డ్ ఉన్నారమ్మా. దేర్ ఇస్ అ క్వాలిఫైడ్ డాక్టర్ ఇన్ ద షిప్ ఫ్రమ్ ద క్రూజ్ సైడ్ అమ్మా. బట్ గతంలో మాకు తెలిసిన ఎక్స్పీరియన్స్ ఏంటంటే ప్రతి సేలింగ్లో 1-2 డాక్టర్స్ ఎవరో ఒకళ్ళు ఉంటారమ్మా. సో అది కూడా ఒక అడిషనల్ అడ్వాంటేజ్ ఉంటుంది. బట్ ది డాక్టర్ ఆన్ షిప్ ఈజ్ వెరీ ఎక్స్పీరియన్స్డ్ అమ్మా. అంటే సీ సిక్నెస్ అనేది చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది. సో ఆ సీ సిక్నెస్కి అలాగే ఫీవర్స్కి, బట్ అందుకనే జనరల్గా అమ్మా వీ డోంట్ అంటే ప్రెగ్నెన్సీ లేడీస్ని ఆఫ్టర్ అ సర్టన్ లెవెల్ మేము అవాయిడ్ చేస్తాం. ఎందుకంటే అదొక్కటే కాంప్లికేషన్ విల్ బీ అ లిటిల్ కాంప్లికేషన్. సో ఇదేంటంటే మిడ్ సీలో మనమేమి లిఫ్ట్ చేయలేం వాళ్ళని.
సో అందుకని ఏంటంటే మెడికల్గా హ్యాండిక్యాప్డ్ పీపుల్కి దేర్ ఇస్ హ్యాండిక్యాప్ క్యాబిన్స్ ఉన్నాయి, 4 క్యాబిన్స్ ఉన్నాయి, ఎస్పెషలీ టాయిలెట్స్ బికాజ్ అక్కడే వాళ్ళకి. సో 2 ఇన్ ది ఇన్సైడ్ స్టేట్ రూమ్ ఉన్నాయి, 2 ఏమో ఓషన్ వ్యూలో ఉన్నాయి. సో 4 క్యాబిన్స్ అయితే ఉన్నాయి. సో వాళ్ళకు కూడా అంటే మనం హ్యాండిక్యాప్డ్ కూడా టేక్ ఓవర్, బట్ ఎవ్రీథింగ్ యాజ్ వెల్ టేకెన్ కమా అన్లెస్ దెర్ ఇస్ అ వెరీ సీరియస్ కాంప్లికేషన్. బట్ క్వాలిఫైడ్ డాక్టర్ ఆన్ షిప్ అయితే ఈజ్ అవైలబుల్ అమ్మా మనకి. థ్యాంక్ యూ సార్. ఇది క్రూజ్ టూరిజం అధినేత చెప్తున్న మాటలు. సో ఇంకెందుకు ఆలస్యం, ఎలాగా సమ్మర్ వెకేషన్స్కి ఎవరికైనా ప్లాన్ చేసుకోవాలని అనుకుంటారు, హాలిడేస్ వస్తున్నాయి. సో మంచి ప్యాకేజ్ తీసుకొని అనుభవాల్ని అంటే మంచి ఎంజాయ్ చేయండి అన్నది నా ఉద్దేశం. సో థ్యాంక్ యూ సో మచ్. కెమెరా పర్సన్ సుధాకర్తో మీనా, ప్రైమ్